హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ జశ్వంత్. హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? వీక్ ఆఫ్స్ మంచిగా ఎంజాయ్ చేశారా అందరూ? నార్మల్గా వీక్ ఆఫ్స్ వస్తే అందరూ ఫ్రెండ్స్తోనో లేకపోతే పార్టీసో లేకపోతే రెస్ట్ తీసుకోవడమో ఏదో ఒకటి చేస్తారు. బట్ నేనైతే ఏం చేస్తానో తెలుసా? ప్రతి వీక్ ఆఫ్ నియర్లీ 5 to 6 కిలోమీటర్స్ పైన ఉంటుంది. షేక్పేట్ నుంచి స్టార్ట్ చేస్తా, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణానగర్ వరకు బై వాకే నడుచుకొని పోతాం. అది ఒక హాబీలాగా అయిపోయింది నాకు. వీక్ ఆఫ్ వచ్చిన ప్రతిసారి తిరుగుతూనే ఉంటాను. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది, కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి నాకు. అసలుకి ఆ రికార్డులు అట్లే భయంకరంగానే వస్తాయి, కానీ ఎందుకో వదులుకోలేను. అందరూ అంటుంటారు, ఏంట్రా నీకేమన్నా పిచ్చి, అంత దూరం నడిచొస్తున్నావు అని. అవునండి, నాకు పిచ్చి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందని. ఏదో కొంచెం చిన్న హోప్. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వెళ్తాను, రామానాయుడు స్టూడియోస్ దగ్గరికి వెళ్తాను. ఏమో టైం బాగుంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరికంట్లో ఉన్నా పడతామేమో, యాక్టింగ్ ఛాన్స్ దొరుకుతుందేమో. అలా ఒక హోప్ పెట్టుకొని అలా వెళ్తూ రోజు తిరుగుతూనే ఉన్నాను. చూసారు కదా, ఇదంతా ఫిలిం నగర్. ఫిలిం నగర్ కాదు, యా ఫిలిం నగర్ జస్ట్ కంప్లీట్ అయిపోయింది. జూబ్లీ హిల్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారా, ఇది కేబీఆర్ పార్క్ అంటారు. అరే నేనేమో అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉందండి పార్క్ మాత్రం. నేను 2-3 సార్లు సెలబ్రిటీస్ని కూడా చూసాను ఇక్కడ పార్క్ దగ్గర. అందరూ చెప్తుంటే విన్నాను. ఇక్కడ చూసారా, ఇది జూబ్లీ హిల్స్ జంక్షన్. ఇక్కడ నుంచి మెట్రో స్టార్ట్ అవుతుంది. ఈరోజు చాలా ట్రాఫిక్ ఉన్నది. అసలు రోడ్ దాటడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఈ పిల్లర్ నెంబర్ చూసుకుంటూ పిల్లర్ నెంబర్ 1 వెళ్ళిపోయినామంటే నా ఫేవరెట్ ప్లేస్. అదొక కోరికలాగా అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్లోకి వెళ్ళాలి, అన్నపూర్ణ స్టూడియోస్లో యాక్టింగ్ చేయాలి, అక్కడ నా షూట్ జరగాలి అని ఎన్నెన్నో కలలు కంటుంటా. అందుకనే నన్ను అక్కడికి ఎంట్రీ లేకపోయినా కానీ ప్రతి వీకెండ్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వెళ్తాను, చూసుకొని వస్తాను. ఇన్నాళ్ళు అయితే బిగ్ బాస్ ఉంది, ఇక బిగ్ బాస్ 8 కూడా ఎండ్ అయిపోయింది. కానీ అదొక పిచ్చి, అదొక లైక్ హ్యాబిట్ లాగా అయిపోయింది. రోజు నడుచుకొని వెళ్తాను, మళ్ళీ నడుచుకొని వస్తాను. ఇంకేంటి విశేషాలు? మనసు కొంచెం ఈరోజు చాలా బాధగా ఉన్నాను. ఒకటి చేతులారా వచ్చి నా తప్పిదం కాకపోయినా కానీ వేరే వాళ్ళ తప్పిదం వల్ల నా చేతులారా జారిపోయింది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కానీ అంటారు కదా, మన దారి మంది, మన కష్టం మనం చేసుకుంటూ పోతే ఫలితం వస్తుందని. ఇన్నాళ్ళు దాన్ని నమ్మా కానీ రీసెంట్గా హోప్ కూడా పోయింది గైస్. ఇందులో వచ్చేసాం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా కొంతసేపులో నా ఫేవరెట్ ప్లేస్, నా డ్రీమ్ ప్లేస్ అన్నపూర్ణ స్టూడియోస్ అయితే వచ్చేస్తుంది. నియర్లీ 30 minutes 40 minutes పైన వచ్చింది గైస్ వీడియో అయితే. ఇక అంతా చూడలేక నేను లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ పిల్లర్ నెంబర్ దగ్గర ఇక్కడ ఒక చోట నెక్స్ట్ 1550 అనే పిల్లర్ నెంబర్ దగ్గర జూనియర్ ఆర్టిస్టులని పిక్ చేసుకుంటారు. నేను ట్రై చేస్తా గైస్ అలా వెళ్దాము అనేసి 1-2 సార్లు వెళ్ళా. అది కూడా చాలా ఫోర్స్డ్గా వెళ్ళాను. అరే చూసారా, బిగ్ బాస్ సెటప్ ఇది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ ఇది బ్యాక్ ఎంట్రీ, డోర్ నెంబర్ 2 అనుకుంటా. ఇలాగే వచ్చి రైట్ తిరుక్కున్నామంటే మెయిన్ ఎంట్రీ కాడికి పోతాం. టాపిక్ వచ్చేద్దాం. జూనియర్ ఆర్టిస్ట్గా లైక్ వెళ్ళాను, బట్ అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు, ఊరికే బాధ తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఎలాగో తెలిసిన మంచి పర్సనాలిటీ ఉండేవాళ్ళని, ఇక్కడ టాలెంట్ చూసి తీసుకోవడం లేదు వాళ్ళు. మంచి పర్సనాలిటీ ఉండేవాళ్ళని, మంచి ఇదిగా ఉండేవాళ్ళని మాత్రం పిక్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది అన్నపూర్ణ స్టూడియోస్ మెయిన్ గేట్, అదే బిగ్ బాస్ ఉంది కదా. ఇక్కడ చూసారా, ఎస్టర్డే అయితే నియర్లీ 300 మెంబర్స్ అయితే పోలీస్ వారు ఉన్నారు ఇక్కడ.
ఆ సెక్యూరిటీ ఇవ్వడానికి. లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన మళ్ళీ రిపీట్ కాకూడదని ఆ బ్యారియర్ గేట్లు ఇంకా అలాగే ఉన్నాయి అక్కడ. ఇదే గాయస్